హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజ్ టు జాస్మిన్ వ్లాగ్స్ 3, 2, 1. ఇడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పప్పి కుక్క చూడండి ఏం అరుస్తుందో. సరేలేండి, నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేనైతే బయట కూర్చున్నా వాయిస్ ఓవర్ ఇచ్చేకి. ఇదేమో నన్ను చూసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. బట్ ఇంకా అట్లనే నా మీదనే కూర్చోబెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయితే ఇది ఒంటరిగా ఉంది అని చెప్పేసి చాలా బోర్గా సాడ్గా ఫీల్ అవుతుందని చెప్పేసి అయితే తీసుకొని వచ్చామండి. ఇంకొకటే పప్పి అయితే తీసుకొని వచ్చాము. బ్రీడ్ అనమాట ఇవి. సో ఒంటరిగా ఉండలేదు కాబట్టి ఇంకొక పప్పి అయితే తెచ్చుకున్నాము. నా దగ్గర ఉన్న దాని పేరు పప్పి, ఇంకొక దాని పేరు పండు అయితే పెట్టాను. పప్పి పండు అని అయితే పెట్టాను నేను. పేరు ఎలా ఉంది, బాగుందని అనుకుంటున్నాను. నేనైతే ఈ 2 పేర్లు అయితే పెట్టాను ప్రస్తుతానికి. ఇదైతే మంచిగా ఉంది అని చెప్పేసి. భలే ఉన్నాయి కదా, వన్ డే విత్ మై క్యూట్ డాగ్స్. ఒకరోజు వీటితో ప్లే అని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను. ఇట్లా ఒక మెమోరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఎప్పటికైనా ఈ డాగ్స్ పెద్దగా అయినా కూడా ఇవి యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే కనుక వీటి ఉంటాయి అని చెప్పేసి ఇట్లా అయితే వీడియో తీస్తున్నాను అనమాట. చూసారా ఎంత క్యూట్గా ఉన్నానో. ఇది పప్పి ఎత్తుకుంటే పండుకి ఎంత కోపం అండి. పెద్దది ఉంది కదా డాగ్, దానికైతే ఎంత బాధనో. దీన్ని ఎత్తుకుంటే ఎంత బాధనో తెలుసా. దాన్ని ఎత్తుకుంటే దీన్ని ఎత్తుకోవాలా, దీన్ని ఎత్తుకుంటే దాన్ని ఎత్తుకోవాలా. ఇవి 2 డాగ్స్కి వీటికి ఎంత పవర్, వామ్మో, ఇంత జ్ఞాపక శక్తి. నా అబ్బబ్బా, గ్రేట్ అంటే గ్రేట్. 2 ఒకేసారి ఎత్తుకోవాలంటే, దాన్ని ఎత్తుకుంటే ఇది అస్సలు రాదు, దీన్ని ఎత్తుకుంటే అస్సలు ఇది రాదనమాట. ఇట్లుండయి అనమాట. ఇదే వన్ డే విత్ మై క్యూట్ పప్పీస్ అనమాట. ఈ వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ కూడా పెడుతున్నారు. బట్ కామెంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, అందుకే అడుగుతున్నాను అనమాట. ఇంకా ఏమంటే ఇంకా చాలాసార్లు అప్లై చేశాను అయితే అప్లై చేశానండి. మేబీ మ్యాక్సిమం ఓపెన్ అవ్వచ్చు లైవ్ ఇంకొక కొద్ది రోజుల్లోనే. ఇంకొక 2-3 డేస్లో లైవ్ అయితే ఓపెన్ అయ్యేది అనుకుంటుంది. ఐ హ్యావ్ సో మెనీ మెయిల్స్ ఇన్ యూట్యూబ్ వాళ్ళ టీం వాళ్ళకి. చాలా మెయిల్స్ పెట్టాను ఆల్రెడీ. వాళ్ళు ఇచ్చిన 1 వీక్ టైం కూడా అయిపోయింది. సో ఐ హ్యావ్ సో మెనీ రిప్లైస్ టు యూట్యూబ్ టీమ్. వాళ్ళకి చాలా బుర్ర తినేసా. లైక్ దట్ ఇంకా 2-3 డేస్లో ఓపెన్ అయితే చేస్తా అని చెప్పేసి మెయిల్ వచ్చింది. ఐఎమ్ వెయిటింగ్ దస్ మూమెంట్ అనమాట. సో అంతవరకు అని చెప్పేసి లాంగ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ఇదేనండి భలే అరుస్తుంది పప్పి అయితే అరుస్తుంది అనమాట. సో ఇవి భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. మంచిగా మనం వీటిని కేర్ఫుల్గా చూసుకోవాలండి. అంతే కేర్ఫుల్గా చూసుకుంటే ఏదైనా సాధ్యమే అనమాట. కేర్ఫుల్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా, ఇది ఎట్లా పెడితే అట్లా పెడితే రేపు ఎవరన్నా తీసుకొని వెళ్ళిపోయినా సైలెంట్గా ఉంటాయి. వెరీ క్యూట్. దీన్ని అయితే ఎత్తుకొని వీడియో ఇది అస్సలు ఉండడం లేదు. అయితే ఇట్లుంది పరిస్థితి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఏదో ఒక రకంగా మీ ముందు కనిపించాలి ఏదో ఒక రకంగా కనిపించాలని చెప్పేసి ఇట్లా వీడియోస్ అయితే చేస్తున్నాను. వన్ డే విత్ మై క్యూట్ పప్పీస్ అనమాట. చాలా అంటే ఫ్రెండ్లీగా ఉన్న. అస్సలు నేను ఎక్కడ కూర్చుని ఒక 2 రోజుల్లోనే ఎంత ఇదిగా అయిపోయినాయి అంటే, నేను ఎక్కడ ఉంటే అక్కడ వస్తున్నాయి. నేను బయట కూర్చుంటే పరిగెత్తుకుంటూ వచ్చిందండి. బట్ వీడియో తీయలేకపోయాను. బట్ ఈసారి ఎప్పుడైనా క్యాప్చర్ చేస్తా ఖచ్చితంగా వీడియో అయితే తీస్తున్నాను. ఇదైతే ఇట్లుంది పరిస్థితి. ఎంత ముద్దుగా ఉన్నాయి, అసలు వెయిటే లేవు, చాలా బాగున్నాయి. వీడియోస్ చూడడమే కాదు, ఇట్లా చాలామంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ అందరికీ రిప్లై ఇవ్వాలని ఉంది, బట్ ఇవ్వలేకపోతున్నాను. సిచ్యువేషన్ ఇలా ఉంది అనమాట. లైవ్ ఓపెన్ అయిపోతే అందరికీ మంచిగా పలకరిస్తాను. రిప్లై. నాకు ఈ కష్టకాలంలో తోడున్న ప్రతి ఒక్కరికి నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కనిపించలేకపోయినా కూడా లైవ్లో డైలీ లాంగ్ వీడియో షార్ట్స్లలో కనిపిస్తున్నాను. బట్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ టు సపోర్ట్ ఫర్ మీ. నిజంగానే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా బంధువులు చుట్టాల కంటే నిజంగా మీరే ఎంతో గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఇంత మంచిగా సపోర్ట్ చేయడం అంటే దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కష్టకాలంలో అందరు వదిలేసినా కూడా, ఎవరు వదిలేసినా కూడా కనీసం ముక్కు మొహం తెలియని మీరే నాకు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్టింగ్. అండ్ ఆల్సో టైం ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. అంత టైం కేటాయించి నా వీడియోస్ చూస్తున్నాను ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనేమంటే డైరెక్ట్ వాయిస్ చూపిద్దాం అనుకున్నాను. బట్
ఎందుకంటే టీవీ పెట్టారు, సమ్ డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. మళ్ళీ ఎగైన్ టు వాయిస్ ఓవర్ రిప్లై ఈ మధ్యన చాలా మందికి రిప్లై కూడా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ. ఓకేనా, ఇంకొచ్చేస్తే టైం దగ్గరలో ఉంది. లైవ్ ఓపెన్ అయితే చేసేస్తుంటాను. అవర్స్ కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి, చాలా అవర్స్ తగ్గిపోతున్నాయి, బ్యాక్కి వెళ్ళిపోతున్నాయి. బట్ సో మచ్ పెయిన్ఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ చీకట్లో లేచి నైట్ లేచి టైం టు టైంలు అనేది లేకోకుండా ఆల్ టైమ్ లైవ్ అన్నిసార్లు లైవ్ చేశాను. బట్ అవర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటే చాలా బాధ ఉంది. సమ్ లిటిల్ బిట్ ఆఫ్ సాడ్. ఓకేనా, అట్లుంది పరిస్థితి. బట్ పప్పీస్తో ఆడుకుంటుంటే కొంచెం ఫీల్ రిలీఫ్ అయింది. బట్ ఒక్కటి రోజే ఇంకా ఇంట్లో ఏదో ఒక రకంగా అయితే మళ్ళీ అగైన్ మళ్ళీ బ్యాక్ వచ్చేదానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇంతేనా. మా పప్పీస్ మీకు నచ్చినట్లయితే ఇట్లనే సపోర్ట్ చేయండి. పప్పీ వీడియోస్ ఇంకా కావాలంటే చెప్పండి, ఇంకా చాలా వీడియోస్ తీస్తానన్నమాట. వాటితోని వాటికి ఇంకా ఏం ట్రైనింగ్ ఇవ్వట్లేదు, చిన్న డాగ్స్ కదా, కొంచెం ఫ్రీడమ్గా అయితే వదిలేసాము. వాటికి కాయలు ఉండేదానికి చాలా చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే వీధిలో కుక్కలు చాలా ఉన్నాయి. వాటిని బయటికి ఉన్న ఒక మనిషి అప్పసం దానికి ఉండాలి కాయలు, అట్లుంది సిచ్యువేషను. బట్ ఇంత మంచి మంచి కుక్కల్ని వేరే వీధి కుక్కలు, రోడ్ సైడ్ కుక్కలు కరిస్తే బాధేస్తుంది కదా, అందుకని చెప్పేసి చాలా బాధగా ఉంది. ఏం కాకుండా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను చేసే ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేస్తున్న వన్ డే విత్ మై క్యూట్ పప్పీస్ అనమాట. అవి వచ్చినప్పటి నుంచి చాలా వరకు చాలా వీడియోస్ అయితే తీసానండి. చాలా ఉన్నాయి, గుట్టలుగా అయితే ఉన్నాయి వీడియోస్. డైలీ అప్లోడ్ చేసేదానికి ఐ విల్ సో మెనీ ట్రై. ఓకేనా, చాలా మంచిగా ట్రై చేస్తున్నాను. అంతవరకు మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి కదా. నిజంగా డాగ్స్ కూడా చాలా జెల్సీ అండి బాబు. చిన్నదాన్ని ఎత్తుకుంటే పెద్దదానికి బాధ, పెద్దదాన్ని ఎత్తుకుంటే చిన్నదానికి బాధ, ఇట్లుంది అనమాట. మళ్ళీ రెండు ఒకేలాగా ఉండవు, ఒకే బ్రీడ్. ఇది ఒకటి సింగిల్గా ఉండదు, ఎందుకని చెప్పేసి ఇంకొకటి అయితే తెచ్చామా. అట్లా రెండు మంచిగా ఉన్నాయి. బట్ ఇవి అయితే ప్రతి ఒక్కటి తింటుంది. అన్నం కూడా తింటుందండి, ప్రతి ఒక్కటి తింటుంది. ఇదేమంటే మనలా కాదు, కొంచెం తింటుంది. చిన్న పప్పీస్ కదా, కొంచెం సేపు తినేది మళ్ళీ అటు వెళ్తుంది, ఆడుకుంటుంది, మళ్ళీ వచ్చి తింటూ అట్లా ఉందన్నమాట వీటి పొజిషన్. బట్ ఇవి ఎంత మంచిగా ఉన్నాయో ఇవి చేసే రోత కూడా అలాగే ఉంటుంది. అది వేరే విషయంలేండి. ఆ రోజు తుడిచేది, కడిగేది, ఎత్తేది చాలానే ఉంది బాబోయ్. ఊరికే అట్లా బిఫోర్ కెమెరా దిస్ ఈజ్ ఇట్లా ఉంటాను, ఆఫ్టర్ కెమెరా సో మచ్ ఆఫ్ వర్క్ ఇది కాబట్టి ఇంకా ఇట్లుంటుంది అనమాట. ఇంకా మా అల్లుడు వాళ్ళు ముగ్గురు, ఇవి 2 స్ట్రీట్ డాగ్స్, ఇంకా నేను మా హస్బెండ్, ఇట్లా ఇంతమందిని ఇంట్లో. అది కాక ఇంత చిన్న హౌస్ కాబట్టి రోజు హౌస్ క్లీనింగే చాలా ఎక్కువగా సో మచ్ ఆఫ్ స్ట్రెస్ వస్తుంది. సో ఎనీవే డోంట్ వరీ. ఓకేనా, ఇవన్నీ నార్మలే అనమాట. సో మంచిగా ఉంటుంది. బట్ వీటిని కాపాడుకోవడమే చాలా సేఫ్. కొంచెం మంచిగా ఎవరికన్నా మంచి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అంటే సెక్యూర్గా ఇంట్లో ఫుల్ గేట్ ఉండి సెక్యూర్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇస్తే డాగ్స్ మంచిగా పెంచుకుంటారనే ఐడియా ఉంది. బట్ చూద్దాము ఏం చేస్తారో వీళ్ళు. మావి అయితే కాదు కదా, మా అల్లుడు వాళ్ళు తెచ్చుకున్నవి 2 డాగ్స్ కాబట్టి వాళ్ళ డిసిషన్ అనమాట. బట్ మా దగ్గరికి వచ్చినప్పుడు అయితే నేను ఐ టోటల్లీ వెరీ కేర్, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు బిఫోర్ మ్యారేజ్ కాకముందు మేము కుక్కల్ని పెంచాము, పిల్లుల్ని పెంచాము, కోళ్ళని కూడా పెంచాము, మేకల్ని కూడా పెంచాము, అన్నీ పెంచాము. మాది ఫార్మర్ ఫ్యామిలీ కాబట్టి మాకు అన్ని అనిమల్స్ని చాలా కేర్గా చూసుకునేది అలవాటు. నాకు బిఫోర్ మ్యారేజ్ మా జాను అనే కుక్క ఉండే, చనిపోయినప్పుడు దాదాపు నేనైతే చాలా బాధపడినాను. లైక్ ద 2 days 3 days నాన్ స్టాప్గా సో మచ్ ఆఫ్ గుర్తొచ్చింది. అందుకే నాకు డాగ్స్ని చూస్తే ఎందుకో ఏ డాగ్స్ చూసినా మా జాను డాగే గుర్తొస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కళ్ళు కూడా తెలియనప్పుడు తెచ్చి పెద్ద డాగ్ అయ్యేంతవరకు పెంచాం కాబట్టి సో మచ్ ఆఫ్. అయితే మేము ఏం తింటే అది తింటుందండి. బిస్కెట్ వేస్తే బిస్కెట్ తింటుంది. మేము పచ్చడి అన్నం పెట్టినా సరే తింటుందండి. వెరీ బ్యూటిఫుల్ డాగ్ దట్. అలాంటి డాగ్స్ నేను ఎప్పుడు చూడలేదు లైఫ్లో. వెరీ వెరీ బ్యూటిఫుల్ డాగ్ అనమాట. ఏది పెట్టినా తినేస్తుంది. ఏది లైక్ దట్. ఎట్లా అంటే ఇంకా ఇప్పుడు ఏది అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన ఇంట్లో ఏం లేనప్పుడు ఏది ఒకటి చేసుకుంటాం కదా, అట్లయితే ఉండే అనమాట. ఏమీ లేనప్పుడు కూడా ఏదో ఒకటి పెట్టేస్తే తినేస్తూ ఉండే మంచిగా. చూసారా, దాన్ని ఎత్తుకున్నానని దీనికి బాధ, దీన్ని ఎత్తుకున్నానని అని బాధ. 2 క్యూట్గా ఉంటుంది. భలే ముద్దుగా పడుకుంది చూడండి.
వీటికైతే రేపు బాతింగ్ అయితే చేయాలా అనుకుంటున్నా. తెచ్చినప్పటి నుంచి చేపించలేదు. చాలా పురుగులు ఉన్నాయి దానికి. లైక్ దట్ కొంచెం చిన్న వాటికి చాలా చిరాకేస్తుంది అలాంటి పురుగుల్ని అవన్నీ చూసినప్పుడు చిరాగ్గా బాధగా అనిపిస్తూ ఉంటుంది దాంట్లోకి. అందుకని చెప్పేసి నేను వాటికి రేపైతే బాత్ అయితే చేపించాలా. మంచిగా అంత వాటికి సోప్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒక సోప్ తెచ్చి మంచిగా స్నానం చేపించాలా. ఏమంటే అవి వాటికి మాటలు రావు కాబట్టి, అవి చెప్పలేవు కాబట్టి మనమే అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకొని వాటికి కావాల్సినవన్నీ మనమే చేయాలన్నమాట. అప్పుడే వాటికి మన మీద మంచిగా రెస్పెక్ట్ అయితే వస్తుంది. అబ్బాయి రెండు ఎట్లా ఆడుకుంటున్నాయో చూద్దాం. నేనైతే ఇక్కడ బయట వాయిస్ ఓవర్ ఇస్తాను వాటికి. అవేమో ఒక పక్క ఆడుకుంటున్నాయి అవి రెండు ఆడుకునేటప్పుడు వీడియో తీయాలా ఆడుకుంటంట. బట్ నేను వీడియో తీద్దామనే లోపే ఆడుకోవడం ఆపేస్తే రెండు సైలెంట్ అయిపోతాయి. మంచి కేడీలు ఇవి రెండు. వీడియో తీద్దామనేసరికి బుద్ధిమంతులాగా అయిపోతాయి. వీడియో తీయలేనప్పుడు మంచిగా రెండు ఆడుకుంటా కొట్టుకుంటూ ఉన్నాయి. అబ్బా పెద్ద కిలాడి డాగ్స్ అండి బాబు. చూసేకి ఒకటి ఉంది. ఒకదాని పేరు పప్పి, చిన్నదాని పేరు పప్పి అని పెట్టిన, పెద్దదాని పేరు పండు అని పెట్టిన. బాగుందా? పప్పు పండి సింపుల్గా ఉంది. పప్పు అంటున్నా, పండు పప్పి అని పిలిస్తే వస్తుంది అనమాట. ఇంతకుముందు మేము నా చిన్న వయసులో పప్పి అనే ఒక కుక్కను పెంచేదన్నాం. అది అన్ఎక్స్పెక్టెడ్గా వేరే చనిపోయింది కాబట్టి పప్పి జాను, మేము చిన్నప్పటి నుంచి పప్పి జాను రెండు కుక్కల్ని పెంచినాం కాబట్టి నాకైతే అవి చాలా చాలా ఇంకా ఇష్టంగా ఉండే. ఇదనమాట సిచ్యువేషన్. ఇలాగుంది పరిస్థితి. వన్ డే విత్ మై క్యూట్ డాగ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఎంతవరకు వచ్చింది ఒక అంతే. నా వాయిస్ ఓవర్ కూడా చాలా వరకు ఇచ్చేస్తే చాలా బాధగా ఉంది. బట్ ఇది చూసారా ఎట్లా పడుకుందో మనిషిలాగా. సో ఇదన్నమాట వీడియో లెంత్ చాలా వరకు వచ్చేసింది. బట్ ఏం పర్వాలేదు, చూసుకోండి అట్లా. ఓకేనా? బాయ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ పప్పీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యువర్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై వీడియోస్. సో దట్ వై ఐమ్ ఆస్కింగ్ ద సో మెనీ టైమ్స్. ఓకేనా? అన్నీ అడుగుతున్నా. అండ్ లైక్ కొడు, సబ్స్క్రైబ్ కొడు, కామెంట్ ఆల్సో కూడుంగా. ఓకేనా? ఇట్లా అనమాట. వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బాబోయ్ చాలా లేట్ అయిపోయింది. 12 minutes వచ్చేసింది. ఇట్లా ఉందన్నమాట. ఒకదాని పేరు. ఇంకా ఏంటంటే చాలామంది ఈ మధ్యన డైలీ లైవ్ క్లోజ్ అయినప్పటి నుంచి చాలా పోస్టులు పెడుతున్నా. పోస్టుకు కూడా సో మెనీ మెంబర్స్ రిప్లైడ్ అండ్ కామెంటెడ్ అండ్ ఆల్సో లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ రెస్పాన్స్. నేను ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటున్నా. కామెంట్ చేసే వాళ్ళని కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. ఎవరిని అంత ఈజీగా మర్చిపోలేదు. ప్రతి ఒక్కరిని నేను గుర్తుపెట్టుకునే ఉన్నాను. ఓకేనా? పేరున నాకు అందరూ గుర్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి లైవ్ ఓపెన్ అయిపోతాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పేస్తాను. ఓకేనా? మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఓకేనా? ప్లీజ్ గివ్ మీ సమ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ గివ్ మీ సపోర్ట్ కరో సపోర్ట్. ఓకేనా? వీడియో లెంత్ ఎండ్ చేస్తున్నా. ఓకేనా? వీటిని చూస్తుంటే అస్సలు వదలాలనిపించట్లేదు. మంచిగా అబ్బా ఎట్లా పెడితే అట్లా ఉన్నాయి. క్యూట్గా బుద్ధిమంతురాల్లాగా ఉన్నాయి రెండు. బట్ వీటి చేసే అల్లరి అంత కాదు. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒకటి వాకిల దగ్గర కట్టేసినాను కదా. ఒకటి పెద్దది పండు పప్పి అనమాట. రెండు చూస్తూ ఉన్నాయి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటే. ఒకటేమో నా దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంది. ఓకేనా? ఇట్లుంది అనమాట మంచిగా. ఓకేనా? ఎంత బుద్ధిమంతురాల్లా కూర్చుందో. చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు ఎట్లా ఉంటారో అట్లుండే. ఇవి ఎట్లా పెడితే అట్లా పెడుతుంటే అట్లా ఉన్నాయి అనమాట. ఇదే వీడియో ఎందుకు వచ్చేసింది చూసారా? ఇవి దించుతానే పరిగెత్తుకుంటూ పోతున్నాయి. నా దగ్గర ఉండను అన్నట్టు పోతున్నాయి. బట్ చూసారా ఎంత బుద్ధిగా ఉన్నాయో. వీటికి యాక్సిన్ అయితే వేయించాలి. రేపు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వీటికి మంచిగా వ్యాక్సిన్ అయితే వేయించాలి. ఎందుకంటే వీటికి ఏం కాకోకుండా ఉండాలి. బట్ ఇవి మనల్ని కరిచినా, వీటికి వేరే కుక్కల్ని కరిచినా లైక్ దట్ ఏం కాకోకుండా సేఫ్టీగా వీటికి ఒక వ్యాక్సిన్ వేపిస్తే మంచిగా ఉంటాయి అన్నమాట. వైరస్ ఏవి స్ప్రెడ్ అయినా కూడా వాటికి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది బాడీలో. ఇట్లుంటుంది అనమాట. చూసారా పప్పీస్ ఎంత ముద్దుగా ఉన్నాయో. ఎవరికైనా కావాలా చెప్పండి, ఇచ్చేస్తా అని అనుకోవద్దు. నాటి కాదు ఇచ్చేసేకి. మా అల్లుడు వాళ్ళటి అనమాట. ఓకేనా?
మాదైతే పెద్దది పండు అనమాట. పెద్ద డాగ్ పేరు పండు అనమాట. పండు ఏం చెప్తుందో చూడండి. అందరు మా అక్క ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్ అని చెప్తుంది. చిన్నదైతే పప్పి అయితే ఏం చెప్తుంది, పప్పి కూడా అలా చెప్తుంది. ప్లీజ్ లైక్ చేసుకొని మా జాస్మిన్ అక్క ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని అడుగుతున్నాయి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయలేదంటే మమ్మల్ని రోజు ఇట్లనే బొర్ర తింటుంది ఎత్తుకొని. సో అందుకని సపోర్ట్ చేయండి అని అడుగుతూ అని నేను అనుకుంటున్నా. వెయిటే లేదు అసలు, క్యూట్గా ఉంది. ఓకేనా, బాయ్. సీ యూ అగైన్ వీడియో.